నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు సేవించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కానీ దీన్నైతే ఆపలేకపోతూ ఉంది. తాజాగా కువైట్లోని జహరా ప్రాంతంలోని ఆల్ అయూన్ ఏరియాలో ఒక దువారు వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఒక వ్యాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క వ్యాన్ తో బస్సును ఢీకొట్టడం జరిగింది. బస్సును ఢీకొట్టిన వెంటనే ఆ యొక్క వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్ బోల్తా పడిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క వ్యాన్ లో సోదాలు చేయగా ఆ యొక్క వ్యాన్ లో ఒక తుపాకీ అలాగే ఒక కుక్క మరియు మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పేసి పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఆకలి అన్నవాడికి అన్నం తక్కువ ధరలో దొరుకుతుందో లేదో తెలియదు కానీ మాదక ద్రవ్యాలు చాలా తక్కువ ధరకే దొరుకుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ లో ఉన్న చాలా మంది అయితే సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరుకుతూ ఉన్నాయి. కువైట్ ప్రభుత్వం మేము అన్ని కిలోలు పట్టుకున్నాం ఎన్ని కిలోలు పట్టుకున్నాం అనుకున్నా సరే కానీ అంతకంటే 100 రెట్లు కువైట్ మార్కెట్లోకి మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ దేశం యొక్క భవిష్యత్తు కానీ కువైట్ యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్లను ఈ యొక్క మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ఇలాగానే కొనసాగితే కానీ కువైట్ యువతరం ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకు బానిసైపోయి కువైట్ దేశం నాశనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిపుణులైతే హెచ్చరిస్తూ ఉన్నారు. మాదక ద్రవ్యాలపైన ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి లేకపోతే వీటిని ఆపడం చాలా కష్టమని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం మాత్రం మాదక ద్రవ్యాల మీద మేము ఒక యుద్ధమే చేస్తూ ఉన్నామని చెప్పి ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.